అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సరే ప్రజాపాలన ఏమో గానీ, ఇక తమ సొంత మంత్రులకు, లేకపోతే ముఖ్యమంత్రులకు, లేకపోతే ఎమ్మెల్యేలకు ఇచ్చినంత ప్రజా ధనం ఇక ప్రజలకు ఎంత ఇస్తుందనే దాని మీద ఒక వార్తా రూపాయలు అయితే మీకు తీసుకొనొచ్చిన. దీనికి సైంటిఫిక్ ఆధారం ఉంది. అసలు వాస్తవానికి ఎట్లా ఈ ప్రజాపాలనలో పేదోడి బతుకు ఎంత అధమస్థాయికి పోతుంది, ఈ కాంగ్రెస్ పరిపాలనలో పేదవాడి అవసరం లేకపోతే పేదవాడికి సంబంధించిన దాని మీద ఇచ్చే ధనం, ప్రజాధనం విషయంలో ఈ కాంగ్రెస్ ఎంత చిన్న చూపు చూస్తుందనే అంశానికి సంబంధించిన దాని మీద మీకు ఒక వార్త అయితే తీసుకొచ్చిన. రైట్. బాత్రూమ్ రిపేర్లకు 95 లక్షలు, ఇంద్రమ్మ ఇళ్లకు 5 లక్షలు. వారేవా ప్రజా పాలన. ఇది ఎట్లా అంటే, నిన్న రీసెంట్గా ఇప్పుడు మినిస్టర్ క్వార్టర్స్ ఉంటాయి హైదరాబాద్లో. అందరు మినిస్టర్లకు సంబంధించిన దాని మీద వాళ్ళకి నివాస సముదాయం అంటారు, నివాసానికి సంబంధించినటువంటి ఇల్లు. ఆ ఇండ్లల్లో మొన్న రినోవేషన్ వర్క్స్ జరిగినాయి. ఆ రినోవేషన్ వర్క్స్ అనేది ఆర్ఎండ్బి శాఖ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఆ చేసుకుంటూ పోయే క్రమంలో మీకు ఒక జీవో చూపిస్తా. ఈ బాత్రూమ్ల రిపేర్లు కూడా జరిగినాయి. ఇది మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండే ఏదైతే మినిస్టర్ క్వార్టర్స్లో ఆ యొక్క బాత్రూమ్ రిపేర్లకు సంబంధించిన దాని మీద ఈ వార్త అన్నట్టు. ఈ వార్త సంబంధించిన దాంట్లో మీకు ఒక జీవో చూపిస్తాను నేను. ఇది మీరు చూడాలి. ఎట్లా అంటే మరీ ఇక అత్యంత దారుణంగా తయారైపోయినటువంటి విషయానికి వస్తే ఇదొక జీవో. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద circumstance reported by the chief engineer R&B buildings Hyderabad in the letter read above, government after carefully examination of the matter hereby accord administrative sanction for a amount Rs 74 lakhs rupees 74 lakhs only for the works current civil and sanitary and other works minister residential quarters road number 12 Banjara Hills Hyderabad. The expenditure sanctioned in the para above shall be debited in the following head account. Quitely of housing, government of residential buildings సంబంధించిన దాని మీద లెక్క. ఈ 76 లక్షలు అనేది ఏందనుకుంటారు? మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాడే శానిటరీ అంటే ఏంది, బాత్రూమ్ల రిపేర్ల ఖర్చులు. రైట్. మినిస్టర్లు బై గా మాత్రం కూడా ఉండకూడదా, ఆ మాత్రం కూడా వాళ్ళు బాత్రూమ్లలో 76 లక్షలు కూడా ఖర్చు పెట్టుకోకూడదా అని చెప్పేసి ఎవరైనా అనొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోతే కాంగ్రెస్ పెద్దలకు బల్లలు కొట్టేవాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు ఆహా ఓహో అని చెప్పేసి జబ్బలు దర్చుకునే వాళ్ళందరూ కూడా అరే గా మాత్రం 76 లక్షలు పెద్ద విషయం అబ్బాయి అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ 76 లక్షలకు మళ్ళీ తర్వాత సీసీ కెమెరాలకు, ఆ తర్వాత కొన్ని రినోవేషన్ వర్క్స్ మొత్తం కలిపి 95 లక్షలు అవుతుంది ఒక్క మినిస్టర్ క్వార్టర్ సంబంధించినటువంటి రిపేర్లకు. ఆ రిపేర్లకు సంబంధించిన దాని మీద జీవో, ఇది అఫీషియల్ జీవో. 75 లక్షలు ఓన్లీ రిపేర్లకు, బాత్రూమ్ రిపేర్లకు. ఇక కతిమ 20 లక్షలు అక్కడ సీసీ కెమెరాలు అంట, లేకపోతే ముందు నుంచి ఏదో అంట అదంట ఇదంట, ఇక మొత్తం దానికి రంగుల కనుకో ఏది వేసుకుంటారో ఏం కదో ఎక్కడ పాడో మన్నో మశానమో మనకు సంబంధం లేదు. అదేంటంటే ఈ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 దగ్గర ఉండేటువంటి మినిస్టర్ క్వార్టర్స్ సంబంధించినటువంటి జీవో. ఇది అఫీషియల్గా మీరు ఇది చూడాలి. అయితే దీంట్లో నేనేమంటా అంటే మరి పేదోనికి ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి 60 గజాలు అది కట్టిస్తున్నారు కదా, ఎంత రాజభవనం. ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తున్నాం మేము అద్భుతమైనగా, అసలు ఇంద్రమ్మ రాజ్యంలో అసలు సొంతిటి కళని నెరవేరుస్తున్నాం, నియోజకవర్గానికి 3600 ఇండ్లు కట్టిస్తున్నాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒక్కొక్క ఇంద్రమ్మ ఇల్లుకి ఇచ్చే పైసలు ఎంత? 5 లక్షలు. అంటే ఒక మినిస్టరు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం కలిసి పోయే బాత్రూమ్ విలువలో 1%. అదే 95 లక్షలు పెడితే దగ్గర 19 ఇంద్రమ్మ ఇల్లులు కట్టొచ్చు కదా 60 గజాలల్లా. ఇదెక్కడి న్యాయము, ఇదెక్కడి అన్యాయము, ఇదెక్కడి కథ, ఈ కార్ఖాన ఎక్కడిది? ఒకసారి మీరే ఆలోచించండి. ఇంద్రమ్మ ఇళ్లకు 5 లక్షలు ఎట్లా ఇస్తావు, బాత్రూమ్ రిపేర్లకి 95 లక్షలు ఎట్లా ఖర్చు పెడతావు? ఏంది ఇది ప్రజాపాలన? ఇది మరి వార్యవా ప్రజాపాలన అనకపోతే ఏమందాం దీన్ని? ఎట్లందాం? అది కూడా ఆయన ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లు ఎట్లిస్తాడు? ఒకసారి బునాదులు లేపంగానే 1,00,000, ఏమంటారు దాన్ని, ఇంకొంచెం గోడలు లేవగానే ఇంకో 1,00,000, ఆ గోడల తర్వాత సజ్జలు లేవగానే ఇంకో 1,00,000, ఆ తర్వాత మొత్తం రంగులు బొంగులు అయిన తర్వాత 1,00,000. ఇక లచ్చలు వేసుకుంటూ పోతే ఒక 5 సార్లు లచ్చలు ఇస్తే ఆడ కట్టుకునేటోనికి, ఆడ కట్టేటోనికి, ఆ మధ్యలోనికి, ఇక కాంట్రాక్టోనికి,
ఆ తర్వాత రంగులోనికి ఊళ్ళో ఉన్నటువంటి ఎవడన్నా గాడిని ఇక పెద్ద మనిషికి ఇక అధికారికి గిధికారి పోగా వానికి మిగిలేదు 1,00,000 4,00,000 3,00,000 అని చేతిలో పడతట్టున్నాయి. మరి 4,00,000కు ఇల్లే కట్టుకో ఇల్లే ఇందిరమ్మ ఇళ్ళకే ఇచ్చినప్పుడు మరి 95,00,000 పెట్టి ఈ బాత్రూమ్ రిపేర్లు దేనికి? దానికి అఫీషియల్‌గా ఆర్డర్ ఎందుకు? మరి పెట్టకపోయారు ఇందిరమ్మ ఇల్లు ఒక 10 అరే నేను ఒకసారి నిజంగా అనిపిస్తది నాకు కూడా. మంత్రులు గాని ఎవడైతే గప్పాలు చెప్పేటోడు మైకులు పట్టుకొని ముందట నిలబడి మేము నియోజకవర్గంలో 3,600 ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసినాం అని చెప్పేటోడిని ఒకసారి వాడి ముఖం మీద ఒకసారి అడగండి. మరి నీ బాత్రూమ్‌కు ఎంత పెట్టినావు? మరి మా ఇందిరమ్మ ఇళ్ళకి ఎంత ఇస్తున్నావు? 5,00,000 ఎట్లా ఇస్తున్నావు అని చెప్పేసి ఒకసారి నిలదీయండి. వస్తున్నాయిగా మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయిగా ఇప్పుడు. ఆ మున్సిపల్ ఎలక్షన్‌లో కూడా మంత్రి వచ్చేసి మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్పిన తర్వాత మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినావు కానీ నీ బాత్రూమ్ 95,00,000 ఎందుకు పెట్టావు? మరి నా 5,00,000 నా ఇల్లు ఏమవుతుందని చెప్పేసి ఒకసారి నిలదీయండి. ఇంత అన్యాయమా? ఇది ప్రజాపాలన. ప్రజాపాలన ఈ రేంజ్‌లో ఉంటదా? సరే చెయ్యి. ఏదో దానికో లెక్క, దానికో పత్రం. సరే ఆయన బంగారు బాత్రూమ్‌లలోనో లేకపోతే బంగారు కుండీలలోనో లేకపోతే ఇంకో దాంట్లోనో స్నానాలు చేస్తుండొచ్చు. ఇంకోటి ఏవో పనులు చేసుకుండొచ్చు. సరే అంతేనే 95,00,000. ఏని దానికి 95,00,000? దేనికి 95,00,000? దేని రిపేర్ చేస్తానికి 95,00,000? మరి ఆ 95,00,000 ఇస్తే సరే పోతే పోయింది ధనిక రాష్ట్రంపై ఇక మాకు అద్భుతంగా పైసలు ఉన్నాయని చెప్పేసి పొట్టవాళ్ళగా జీవితం నాకు ఒక్క రూపాయి ఉడతలేదు నేను ఢిల్లీకి పోతే నన్ను చెప్పుల దొంగ చూస్తున్నాడని చెప్పేసి అంటున్న ముఖ్యమంత్రి మరి బాత్రూమ్ రిపేర్లకు ఆ తర్వాత ఆయన ఫుట్బాల్ ఆడుకునేందుకు ఎంహెచ్ఎస్ఆర్డీలో ఒక 5 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడుకోవడానికి 1 కోటి రెడీ చేసుకున్నట్ట. మరి అంటే ఈయన చెప్పేదానికి ఈ ప్రభుత్వాలు అనుభవించేదానికి ఈ ప్రభుత్వ మంత్రులు అనుభవించేదానికి పార్కింగ్ ప్లేస్ అటండి. పార్కింగ్ ప్లేస్లకు సంబంధించిన దాని మీద కూడా పైసలు ఈరోజు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. మినిస్టర్ క్వార్టర్స్లో ఏం జరిగినా దానికి ఒక్కోదానికి లక్షలు 2 లక్షలు ప్రజాధనం విపరీతంగా వృధా జరుగుతుంది. ఆ మెస్సీ టోర్నమెంట్ కానీ ఒక 100 కోట్లు తలగేసినట్టు, ఆ అద్దాల భామ పోటీలకు అని చెప్పేసి 200 కోట్లు తలగేసినట్టు ఈడ ఇంతగానం అంత పెద్ద వనజాతర నడుస్తుంది. సమ్మక్క సారక కోసం మొత్తం యావత్ జనమంతా సమ్మక్క బాట పట్టింది. రోడ్లు బాగలేవు అని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తున్నాయి. అక్కడ ఏర్పాట్లు సరిగ్గా బాగాలే అని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గవర్నర్ వదిలిపెట్టుకొని మీ హంగులకు మీ హార్బాటాల కోసము లక్షలు కోట్ల ప్రజాధనం వృధా చేసుకుంటూ ఈడ ఇందిరమ్మలకు ఇచ్చే 5 లక్షలు మేము ఇస్తున్నామని చెప్పేసి గప్పాలు కొడుతుంటే మరి దీన్ని ప్రజాపాలన అంటారా ప్రజా కంటక పాలన అంటారా అనేది ప్రజలే గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి ప్రజాధనాన్ని మన కష్టాన్ని మన యొక్క ప్రజల నుంచి వచ్చినటువంటి ధనాన్ని దోపిడీ రూపంగా వాళ్ళ జల్సాల కోసం ఖర్చు పెడుతున్నటువంటి నాయకులకు సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దానికి రాబోయే ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, తర్వాత చాలా ఎలక్షన్లు రాబోతుంటాయి. ఇట్లాంటి దాని మీద ఖచ్చితంగా నిలదీయండి. ప్రజాప్రతినిధులను నిలదీయండి, మంత్రులు వచ్చినప్పుడు నిలదీయండి. ఈ బాత్రూమ్కు 95 లక్షలు ఏంది, నా ఇందిరమ్మ ఇంటికి 5 లక్షలు ఏందని చెప్పేసి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిలదీయండి, వాళ్ళ నిగ్గు తేల్చండి. ఇట్లాంటి పనులు మళ్ళీ ఒకసారి చేయొద్దని చెప్పేసి గట్టిగా కడిగేయండి అని చెప్పేసి కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.